వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడపబడుతున్న మహిళా జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, కొత్తగూడెం విద్యా ప్రాంగణాలు ఉత్తమ వసతులు, అర్హత కలిగిన అధ్యాపకులతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా కొనసాగుతున్నాయి. డాక్టర్ ఏ దేవిక, హెచ్ఓడి కంప్యూటర్ సైన్స్, కె ఆశాజ్యోతి లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, మహిళా డిగ్రీ కళాశాల కొత్తగూడెం, టి నాగమ్మ లెక్చరర్ జూనియర్ మహిళా కళాశాల కొత్తగూడెం సెక్టర్ 3 స్కూల్ ఎయిటింగ్టన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి సంస్థలోని విద్యా విధానం, వసతులు తదితర వివరాలను తెలియజేశారు. సింగరేణి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం బలరాం ఐఆర్ఎస్ నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చొరవ, కృషి, సహకారంతో ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస సారథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింత శారద, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి సంధ్యారాణి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుశిక్షితులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యని విద్యార్థులకు ప్రయోజనకరంగా మార్చడంలో కంప్యూటర్ నాలెడ్జ్ ఆధారిత కోర్సులు ఎంతో ఉపయోగకరమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సుల ద్వారా విద్యార్థులలో మెరుగైన విశ్లేషణాత్మక ధోరణుల పెంపుతో పాటుగా అనేక రంగాల్లో పలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అలాగే చైర్మన్ ప్రోద్బలంతో యూనివర్సిటీ సిలబస్ కు సంబంధం లేకుండా ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్ మెరుగవుతాయని వారన్నారు. సింగరేణి విద్యా సంస్థలో చేరేవారు దోస్త్ యాప్ ద్వారా సింగరేణి కళాశాలను ఎన్నుకొని మీ యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని వారన్నారు. అలాగే ఈ సంవత్సరం నుండి జూనియర్ కళాశాలలో నీట్, జేఈఈ మెయిన్స్ సంబంధిత కోచింగ్లను కూడా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. వాటికి సంబంధించి కాలేజీలో చెప్పే క్లాసెస్సే కాకుండా ఇంకా ఎడిషనల్గా యూట్యూబ్లో క్లాసెస్ కూడా వాళ్ళకి హాస్టల్లో వినిపించడం జరుగుతుందండి. కాబట్టి మా కాలేజీలో తర్వాత మా హాస్టల్లో చాలామంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ హాస్టల్లో అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. పిల్లలకి ఏ పిల్ల ఎటు వెళ్ళడానికి అవకాశం లేకుండా మేము కంప్లీట్గా మా పిల్లల కంటే కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని హాస్టల్ పిల్లల్ని కాపాడటం జరుగుతుంది. కాబట్టి మా కాలేజీలో జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. నేను సింగరేణి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకురాల్ని, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. నా పేరు డాక్టర్ ఏ దేవకి, కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి నేను. సో ఈరోజు నాతో పాటు మా మేడం ఆశాజ్యోతి మేడం లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, అండ్ మేడం నాగమ్మ మేడం గారు సింగరేణి మహిళా జూనియర్ కళాశాల నుంచి వచ్చిన మేడం. సో మేము ఈరోజు ఇక్కడ విచ్చేసింది ఎందుకనగా, ఈ సంవత్సరం మన సింగరేణి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 3 కొత్త కోర్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ప్రోద్బలంతో, మన శ్రీ జి శ్రీనివాస్ సార్ కంపెనీ సెక్రటరీ, మన SES సెక్రటరీ ఆఫ్ సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ, మరియు సునీల్ కుమార్ సార్ కరెస్పాండెంట్, అండ్ మా ప్రిన్సిపల్, మా సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శారదా గారి సహకారంతో, అందరి ప్రోద్బలంతో నూతన వరవడికి అనుకూలంగా కొత్త కోర్సుల్ని మా కళాశాలలో ప్రారంభించడం జరిగింది. ఈ 3 కొత్త కోర్సులు నూతనంగా అండ్ BSc మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ AIML, అండ్ BSc మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, BA కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ 3 కోర్సులు కూడా నూతనంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్కి అనుకూలంగా ఉన్న కోర్సులు. మనము నవేడేస్ ఇప్పుడు అందరం వింటున్నాము మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. సో మన సింగరేణి ఫ్యామిలీస్ అందరికీ మన సంస్థ ద్వారా నిర్వహించబడిన ఈ కాలేజ్లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు మనం కూడా వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో ఈ లేటెస్ట్ కోర్సుల్ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి కెరియర్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అండ్ పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ అండ్ రియలిస్టిక్ కంపెనీ ఓరియంటెడ్ ట్రెండ్కి అనుకూలంగా ఉండే డేటా సైన్స్ కోర్సెస్ని మనము ప్రవేశపెడితే పిల్లల్లో ఆపర్చునిటీస్, వాళ్ళకి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ మార్కెట్కి అనుకూలంగా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ మనము ఒక కంప్యూటర్ కంపెనీస్లోనే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్లోనే కాకుండా ఇట్ కెన్ గివ్ సో మెనీ ఆపర్చునిటీస్ లైక్ multinational companies and domain of public sectors, health sector, entertainment sector. In each and every sector they can settle their career.
సో ఈ సదుద్దేశంతోనే మనం ఈ కోర్సుల్ని ప్రారంభించడం జరిగింది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మనకి ఈ ఆపర్చునిటీని పిల్లలందరూ యూస్ చేసుకొని మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో కళాశాల అడ్మిషన్స్ కోసం మనం దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్స్ తెలంగాణ సర్వీస్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. dost.cgt.gov.in. ఇది అడ్మిషన్ ప్రకారంగా. మా కాలేజ్ ప్రత్యేకతలు వచ్చేసరికి మన కాలేజ్లో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ రేంజర్స్ అండ్ పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. నవేడేస్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు 11 గోల్డ్ మెడల్స్ హ్యాస్ అచీవ్డ్ ఇన్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ పీజీ సెక్టర్, from MCOM. So like this we are having so many opportunities, and ప్రతి సంవత్సరం మన పిల్లలు ఎవరో ఒకరు ఆర్డీకి సెలెక్ట్ అవుతుంటారు. దే మే బీ ఫ్రమ్ ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్సిసి. నెక్స్ట్ మనకి అన్ని కంప్యూటర్స్, లేటెస్ట్ కంప్యూటర్ టెక్నాలజీకి అనుకూలంగా కంప్యూటర్లో ఆల్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ ఎంఎస్సి బాటనీ, మనకి 3 కోర్సెస్ ఉన్నాయి. ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంకామ్ కామర్స్. సో అన్నిటిలో లేటెస్ట్గా తగ్గట్టుగా మన ప్రయోగశాలలు, ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. అన్ని క్లాస్ రూమ్స్, విశాలమైన తరగతి గదులతో, అన్ని ప్రయోగాత్మకమైన ప్రయోగశాలతో, ప్రాక్టికల్ ల్యాబ్స్తో, అన్ని టైం టేబుల్ ప్రకారంగా కరికులంలో బెనిఫిట్ జరిగే రకంగా మనము అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, పిల్లలకి క్లాసులు చెప్తూ ఉంటాము. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ మనకి సింగరేణి ఉమెన్స్ కాలేజ్లో మన కాలేజ్ క్యాంపస్లోనే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి 500 to 600+ స్టూడెంట్స్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్. మంచి భోజన వసతి అండ్ హైజెనిక్ భోజన వసతి, అండ్ దెన్ ఫుల్లీ సెక్యూర్, సేఫ్టీ అండ్ సెక్యూర్. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులకు కావాల్సింది సెక్యూరిటీ ఆలోచిస్తారు. ఆ సెక్యూరిటీ పరంగా మనకి సింగరేణి మేనేజ్మెంట్ చాలా చక్కని ప్రొవిజన్ ఇచ్చింది. మన మొత్తం ప్రహరీ, మా క్యాంపస్ మొత్తానికి ఒకటే ఇన్ అవుట్ ఉంటుంది. అక్కడ 2 మెంబర్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. దే ఆర్ 24/7 దే ఆర్ అవైలబుల్ ఎట్ అవర్ మెయిన్ గేట్. సో ఫుల్లీ సెక్యూర్డ్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ఫర్ యువర్ కిడ్. మీ పిల్లలకి అది సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది హాస్టల్. చదువు పరంగా ఏమేమి అవసరమో అన్నిటంటే టోటల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్తో అమ్మాయి బయటికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆర్ and in our college we are having 33 members well qualified lecturers, and among those 11 members are doctorates, and 10 members are going to achieve their pursuing their doctorates. So థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరూ